అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము ఫిబ్రవరి 17వ తారీఖున అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకును సుగంధ సంభారములు. నిర్గమాకాండం 25వ అధ్యాయము 6వ వచనము. అభిషేక తైలమునకు ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యములు వాడబడినవి. నిర్గమాకాండం 30వ అధ్యాయము 22 నుండి 33 చదువుదుము. ఈ తైలము పరిశుద్ధాలయంలో సేవ చేయువారి నిమిత్తమును మాత్రమే వాడవలెను. మరి ఏ ఇతర ఉద్దేశములకు దాన్ని వాడకూడదు. గోపరసము, లవంగపట్ట, నిమ్మగడ్డి, నూనె, ఒలివ నూనె మున్నగు పరిమళ ద్రవ్యములు ఈ తైలమును సిద్ధపరచుటకై వాడిరి. పరమగీతము 4వ అధ్యాయము 12 నుండి 16 వచనములలో సంఘము పరిమళ వృక్షములు గల జటామాంసి, నిమ్మగడ్డి మొదలగు పరిమళ తైల వృక్షములన్నీ ఒకే ఉద్యానవనమునందు మొలుచుచున్నవని ఊహించుము. జాగ్రత్తగా పెంచిన తరువాత పువ్వులు పూయసాగును. ఉత్తర దక్షిణ వాయువులు వీచుట ప్రారంభింపగా ఈ సుగంధ పుష్పముల పరిమళము వనమంతటను వ్యాపించును. ఈ సువాసన వనమందు తిరుగుచున్న వారికి మహానందము కలిగించును. నా ప్రియుడు ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములనతను భుజించునుగాక. పరమగీతములు 4వ అధ్యాయము 16వ వచనము అని పెండ్లి కుమార్తె పాడినట్లు నీవు ప్రభువైన యేసు క్రీస్తుకు పాడగలవా? నా హృదయమనడి పరిమళ తైల వృక్షముల ఉద్యానవనమునకు రమ్ము ప్రభువా అని నీవు పాడగలవా? దేవుని మహిమపరచునట్టి జీవితము జీవించని ఎడల నీలో నుండి ఏ పరిమళ తైల ద్రవ్యముల సువాసనయు ఆయనకు వీచదు. అయితే ఆయనను సంతోషపరచునట్టి జీవితము నీవు జీవించిన ఎడల నీ హృదయము ఆయనకు ఆనందం కలిగించును. 1 కొరింథీ 3వ అధ్యాయము 9వ వచనంలో మనము దేవుని వ్యవసాయము, దేవుని తోట అని వ్రాయబడి ఉన్నది. 2 కొరింథీ 2వ అధ్యాయము 14 నుండి 16 వచనములలో మనము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నామని వ్రాయబడి ఉన్నది. మన ప్రభువైన యేసు క్రీస్తు మన హృదయములనడి తన ఉద్యానవనములందు విహరించినప్పుడు మన జీవితములలోని పరిమళ ద్రవ్య సువాసనలు ఆయనను తృప్తిపరచవలెను. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.